ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, అలాగే కూడి వచ్చిన స్థానిక సంఘస్థులైన మీ అందరికీ, ఆయా ప్రాంతాల్లో నుండి లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా సహోదరులైన మీకు తాడిపూడి క్రీస్తాంగం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, విలువైన దేవుని సంగతులు ఈరోజు మరలా మనం నేర్చుకునే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు గనక ప్రార్థన చేసుకుని మరి లేఖనాలని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి, ఈ మంగళవారం బైబిల్ క్లాస్ ద్వారా మరొకసారి మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి, మరి ముఖ్యంగా మీ గ్రంథం నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మాకిచ్చిన ఈ తరుణానికే స్తోత్రం. మేము తండ్రి ఏమి వినుచున్నామో, ఏం నేర్చుకుంటున్నామో మనసును పెట్టి మీ వాక్యానుసారంగా మేము నడుచుకుని మిమ్మల్ని కనపరచడానికి కృప చూపించండి తండ్రి. మీ కృపను, మీ కాపుదలను తండ్రి మాకు అనుగ్రహించండి. మేము వినుచున్న ప్రతి మాట మేము మనసును పెట్టగలిగిన స్థితిని బట్టి విని నేర్చుకొని మీ మాటలు చెప్పి తండ్రి మార్గాన్ని తప్పిన వారుగా కాకుండా, మరి తండ్రి మీ వాక్యానుసారంగా మేము నడుస్తూ మాదిరిగా ఉంటూ, మరి మీ సంకల్పాల ప్రకారంగా మీరు జీవిస్తూ మీ చిత్తాన్ని అనేకులకి వివరించగలిగిన స్థితిని మాకు ఎల్లప్పుడూ ఇవ్వండి తండ్రి. ఎంతో మంది వాక్యాన్ని తక్కువ చేస్తూ, వాక్యం అంటే తండ్రి చిన్నగా చూస్తూ వాక్యం దగ్గరికి రాలేనట్టు వారు, మరి ముఖ్యంగా హృదయాలు చెవులు ఇవ్వలేనట్టు వారు ఎందరో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీ వాక్యాన్ని ప్రేమించే వారిని ఎంతో మందిని బలపరుస్తున్నారు. వాక్యం కొరకు పరితాపపడేవారు, వాస్తవాలు తెలుసుకుని వాక్యానుసారంగా బ్రతకాలని తండ్రి మరి ప్రయాసపడుతున్న వారు ఎందరో ఉన్నారు. అందరిలో మమ్మల్ని చేర్చి వాక్యం కొరకు ప్రయాసపడే మనసును మాకిచ్చినందుకు స్తోత్రం. మీ గ్రంథం నుండి మీ వాక్యాన్ని చెప్పగలిగిన సామర్థ్యాన్ని, వివరించగలిగిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, కలిపి చెరిపేవారుగా ఉండకుండా అబద్ధం అసత్యం మేము మాట్లాడకుండా మరి వాక్యాన్ని వివరించగలిగిన సామర్థ్యం వారందరికీ విని చెవులు, గ్రహించే హృదయాలు ప్రసాదించమని, లైవ్లో ఉండి ఆయా ప్రాంతాల నుంచి మీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని మీ వాక్యముతో బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకి కనపడుతున్నాయి. ప్రతి మాట కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం స్థిరపరచబడాలనేది వాక్యం కోరుకునేది. వాక్యము ద్వారా మనం గ్రహించాలి, దేవుని మాట విని నడుస్తున్నామా, దేవుని మాట వినకుండా నడుస్తున్నామా, వాక్యానికి లోబడి మనం భక్తిని చేస్తున్నామా, వాక్యానికి భిన్నంగా మనం భక్తిని చేస్తున్నామనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ క్రీస్తు వారిగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, సంఘంలో ఉన్న మనం పరిశోధన చేయవలసిన అవసరం మనందరి మీద మరి ముఖ్యంగా ఉంది. అది మనం గ్రహించాలి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఎందుకంటే నిజం ఎలా ఉందో అబద్ధం అలా కొనసాగుతుంది. సత్యవాక్యం ఉంది, సత్యము కాని వాక్యం ఉంది. అంటే వాక్యాన్ని చేతపట్టి ఎవరికి నచ్చినట్టుగా వారు బోధిస్తూ అన్వయించుకొని భక్తి చేస్తూ ఎలా చేస్తే తప్పేంటి, ఇది కూడా వాక్యమే కదా అని ఎవరికి అనుగుణంగా వారు మార్చుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మంచి ఎప్పుడు ఎలాగవుతుందో చెడు ఉంది, అబద్ధానికి నిజం ఉంది, రెండు కూడా ఎప్పుడు వ్యత్యాసాలు కలిసే ఉంటున్నాయి. అది మనం తెలుసుకోవాలి. దేవునికి ప్రతిగా దెయ్యం ఉంది, అవునా? విశ్వాసకి ప్రతిగా అవిశ్వాసం ఉన్నాడు. అది మనం ఆలోచిస్తూ నడవాలి. అందుకని యేసు ప్రభు ఆయన సువార్త ప్రారంభంలో కూడా రెండు మార్గాల గురించి చెప్పాడు. విశాల మార్గం, ఇరుకు మార్గం.
మొన్న మనం నేర్చుకున్నాం ఇరుకు మార్గాన్ని గురించి, అవునా? ఇరుకు మార్గం గురించి మీకు వివరించడం అనేది జరిగింది. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే ఆ ఇరుకు మార్గం ద్వారా వచ్చే ఫలితం ఏంటో మనం నేర్చుకున్నాం. కానీ ఆ ఇరుకు మార్గాన్ని అందరూ ఆలోచింప చేయరని, అందరూ ఇష్టపడరని, అందరూ నడవలేరని మనం తెలుసుకున్నాం. ఈరోజు విశాల మార్గాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. విశాల మార్గం, ఇరుకు మార్గం. ఒకసారి మత్తయి సువార్తలోనికి మనం వెళ్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు మరొకసారి మనం చదువుతాం. ఏ ద్వారం అంటది అంటే ఆ ఇరుకు అనగానే అర్థమైంది, అందరికీ అనుకూలమైనది కాదని, కోరుకొనదగినది కాదని, నడవదగినది కాదని మనకు అర్థమవుతుంది. ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటే ఇరుకైనా సరే ఏం చేయాలట? ప్రవేశించాలి. ప్రవేశించుడి నాశనములకు పోవు మార్గము, ద్వారము వెడల్పును. ఎలా ఉందట? వెడల్పైన మార్గంలో ఏముందట? నాశనం ఉంది. అది వెళతేనే గాని, అనుభవిస్తేనే గాని తెలియదు. కానీ అనేకులు వెళుతున్నారు కదా, అనేకులు ఆ మార్గంలో ఉన్నారు కదా, నేను వెళ్తే ఏంటనని ఆలోచించేవారు అనేక మంది లేకపోరు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోగు ద్వారము వెడల్పును. ఆ దారి, ఏ దారి? నాశనానికి తీసుకెళ్లే ఆ దారి విశాలమునై. ఎలాంటిదట? విశాలం. ఈ విశాలమైన మార్గంలో ఎన్నైనా చేయొచ్చు. ఇక్కడ నిబంధనలు లేవు, కట్టడలు ఉండవు. విశాల మార్గం అని అర్థమవుతుంది, అనేక మంది నివసించే మార్గం, ప్రవేశించే మార్గం, ఎవరిష్ట ప్రకారంగా కూడా ఉంటుంది. కానీ ఇరుకైన మార్గంలో కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఉంటాయి. అంటే ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎప్పుడు కూడా చూడండి, మనం మంచి చెప్తే వినే పరిస్థితుల్లో ఉంటాం. కానీ మంచి ఏం చేస్తుంది? మనల్ని జాగ్రత్త పడుతుంది, మేలుకొలుపుతుంది, ఆలోచింప చేస్తుంది. కానీ దాన్ని అంత స్పీడ్గా తీసుకోమా, వినం, ఇష్టపడడం. కానీ ఇక్కడ మాట్లాడినాడు చూడండి, దాని ద్వారా ప్రవేశించేవారు. దేని ద్వారా? విశాలమైన మార్గం. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. నాశనమైనా సరే అనేకులు ప్రవేశిస్తారట. జీవమునకు పోవు ద్వారము అంటే ఇప్పుడు ఇరుకైన ద్వారం ఎలాంటిదట? జీవానికి చేరుస్తుంది. ఇరుకైన మార్గంలో మనం ప్రవేశిస్తే, కష్టమైన మనం ఇష్టపడి నడవగలిగితే, దాని మార్గంలో ఏముందట? జీవం ఉంది. కానీ విశాల మార్గంలో ఏమున్నది అన్నాడు? నాశనం ఉన్నది. అంటే అది ప్రమాదకరమైనదని ముందు చెప్తున్నాడు. కానీ ఇరుకు మార్గంలో జీవం ఉంది. ఆ జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. అంటే మా అందరికి అంగీకారమైనది కాదు, కోరుకొనదగినది కాదు, ఇష్టపడేది కాదు. ఏ దారి? ఇరుకు దారి, ఇరుకు ద్వారము. ఒక మాట మనం చదువు. ఎందుకంటే ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు మాట వినాలి. ఓకేనా? ఇది మన వారం మనం నేర్చుకోవడం అనేది దేవుని కృపను బట్టి జరిగింది. ఆదివారం అనుకుంటా. ఇరుకు ద్వారము, జీవ మార్గము గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు విశాల మార్గం నాశనానికి నడిపింది. ఎందుకు విశాల మార్గంలో నాశనం ఉంది? మనం ఆలోచింపజేయాలి. ఆ దారిలో వెళ్తే ఎందుకు నాశనం ఉంది, ఎందుకు ప్రమాదం అని అంటే ఒకసారి మనం చదువుతాం. ఎందుకంటే విశాలము, ఇరుకు అనేది లోకాన్ని చూసేస్తారా? మీకు అర్థమవుతుందా? ప్రవేశించేవాడు సంపాదించుకునే దాన్ని సూచిస్తుంది.
ఈ రెండు కనబడుతున్నాయి మనకి. అంటే ఇరుకైనదేమో దేవుడు కోరుకున్నదే, విశాలమేమో మనుషుడు కోరుకున్నదే. మరి దేవుడు కోరుకున్న దాంట్లో ఎప్పుడు కూడా మనుషుడికి అనుకూలంగా ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట ద్వితీయోపదేశకాండంలోనికి మనం వెళ్తాం. ద్వితీయోపదేశకాండం ఒక మాట మనం చదవడానికి ఇష్టపడతాం. 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం. ఆ మాటలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. ఒకసారి 28వ వచనాన్ని మనం చదువుతాం. ఇక్కడ మోషే గారు దేవుని ప్రజలని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన యెడల శాపమును. ఎక్కడ దేవుడు బోధించిన మార్గం, దేవుడు వివరించిన మార్గాన్ని వదిలేయడం అంటే అర్థం ఏంటి? ఏమా, దేవుని చిత్తాన్ని వదిలేయడం అంటే ఇప్పుడు దేవుని మార్గం నుంచి ఎప్పుడైతే తప్పుకున్నారో ఇప్పుడు వారు కోరుకున్న మార్గంలో ఏమున్నదట? పూజ, విగ్రహ ఆరాధన. అందుకే అక్కడ అన్నాడు ఏమని? మీరెరుగని. అది ఇప్పుడు ఆల్రెడీ ఎరిగిన వాడెవరో, ఇశ్రాయేలు ఎరిగిన వాడెవరో? యెహోవా. అవునా? నిజమైన దేవుడు. ఎప్పుడైతే ఆ మార్గాన్ని వదిలేశారో వీరికి తెలియని మార్గం, అవునా, వీరికి తెలియని మార్గం ఏం చేస్తున్నారట? తెలియని దేవతలను ఆరాధిస్తున్నారు. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది మార్గాన్ని వదిలేసిన వాడు ఎవరిని వదులుతున్నాడు అనుకుంటున్నారు? దేవుణ్ణి. వదిలేయడం అంటే విసర్జించడం, దాన్ని ఇష్టపడకపోవడం. ఇష్టపడినవాడు ఎలా వదిలేస్తాడు? అవునా కదా? ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధి మనకి నచ్చితే ఎందుకు వదులుతాం? ఇప్పుడు నచ్చలేదంటే దేవుడి సన్నిధి లోపం కాదు, మన మనసు యొక్క లోపం, మన యొక్క నిర్ణయాల యొక్క లోపం. దేవుడి సన్నిధి ఎప్పుడు పవిత్రమైనదే, దేవుడి మాట ఎప్పుడు పవిత్రమైనదే. కానీ అపవిత్రమైన ఆలోచనలు మనలో ఉన్నాయి గనక, అపవిత్రమైన తలంపులు మన హృదయంలో పుడుతున్నాయి కనుక మనం ఏం చేస్తున్నాం? దేవుడి సన్నిధికి దూరం అవుతున్నాం, దేవుడి ప్రజలకు దూరం అవుతున్నాం, దేవుడి మాటలకు దూరం అవుతున్నాం కనుక మనకు నచ్చిన దాంట్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు మనకు నచ్చిన దాంట్లో ఉన్నాడు, మనల్ని ఎవరు ప్రశ్నిస్తాడు? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. ఇప్పుడు లోకంలో ఎవరు అడగాల మనం చెప్పండి. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చు, ఇక్కడ మనం అలా చేస్తున్నాం అనుకో, ఏంటయ్యే దేవుడి సన్నిధిలో ఉండి అలా చేస్తున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎందుకంటే మీరు ఫోన్ అలా మాట్లాడుతున్నారు శబ్దం వచ్చేలాగా అని మనం ఏం చేస్తాం? గొప్పని అలా చేయగలిగితే మనం ప్రశ్నిస్తాం. ఎందుకే అలా చేయకూడదు అని చెప్పడానికి, అడ్డుకోవడానికి మనం చెప్తాం. గొప్పని తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. మనం వెంటనే ఏమవుతాం? ఇన్వాల్వ్ అవుతాం. అండి బయటికి వెళ్ళి మాట్లాడండి. అవునా? కొంతమంది తెలిసినా సరే, ఎప్పటి నుంచి దేవుడి సన్నిధిలో ఉంటున్నా సరే అలాగే ప్రవర్తిస్తున్నారంటే అతని తీరు మనకు అర్థమవుతుంది. ఏమని? ఈ మాట వేరడు, దేవుని మాట గౌరవించడని అర్థమవుతుంది. అందుకనే అలాంటి వారిని గొప్పని ఎవరు ప్రశ్నించలేరు. ఏం చేస్తారు? వదిలేస్తారు. ఆయన అర్థం చేసుకుని లోపడాలి. మరి కొంతమంది ఏం చేస్తారు? అయ్యో సారీ అండి అనేసి ఏమన్నా ఏమవుతారు? లోపడతారు. అయ్యో దేవుని మాట మర్చిపోయినా నేను ఈ టెన్షన్లో ఉండనేసి ఏం చేస్తారు? ఏమన్నా సరెండర్ అయ్యి దాన్ని ఆఫ్ చేస్తారు. అలాగా దేవుడి సన్నిధిని ఎరిగిన వారు లాగా ఉంటారు, ఎరగని వారు ఓలాగరు. ఎరిగి ఎవరింట్లే అని అనుకున్న వారు ప్రవర్తన కూడా వేరేగా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవునికి విధేయులగిన వారు ఒకరి చేత చెప్పించుకునే పరిస్థితుల్లో ఉండరు. మరి ముఖ్యంగా చెప్పాలంటే చెప్పించుకునే పరిస్థితికి మనం కూడా రాకూడదు. వచ్చినట్లయితే మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఆ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి. అవునా? కాబట్టి ఇతరుల చేత ప్రశ్నించుకుంటున్నామంటే మనకు అర్థమవుతుంది విని విడిచిపెడుతున్నాం తప్పగానే దాన్ని అనుసరించి పాటించే వారిగా లేమని మన ముందున్న వారికి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధమైన స్థలాల్లో బోర్డులు పెడతాం. అవునా? కొన్ని స్థలాల్లో పరిశుభ్రతగా ఉంచాలని అనుకున్నవాడు బోర్డులు పెడతారు. ఏంటని? ఇక్కడ ఉమ్ము వేయరాదు అన్నట్టు. అవునా? ఉమ్ము వేయరాదు అన్న అక్కడ మనం అక్కడే కూర్చొని ఉమ్ములు వస్తా ఉన్నాం అనుకో, చూసే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మనం చూడరు, ముందు అక్కడ బోర్డు చూస్తారు.
బోర్డు చూసాక మనం చూస్తారు. ఏమని? ఆయన చదివాడా? చదివితే ఈయనకి అర్థమైందా? అక్కడ ఉన్న దాని ప్రకారంగా ఆ స్థలంలో ఆయన ప్రవర్తిస్తున్నాడు అనేది ఏం చేస్తూ ఉంటారో చూస్తున్నవారు ఆలోచిస్తాం. అలాగే దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే దేవుడు మోషే ద్వారా తెలియపరుస్తున్నాడు, మీరు యెహోవా ప్రజలైతే, యెహోవాను అనుసరించిన వారైతే మీరు మొదటగా చేసిన తప్పు ఏంటంటే ఆయన మార్గాన్ని వదిలేయడం. ఆయన మార్గాన్ని వదిలేశారు కాబట్టి దేవుడు ఒక్కడే ఎవరికి చెప్పవలసి వస్తుంది? ఎరిగిన వారికే చెప్పవలసి వస్తుంది. దేవుడు ఒక్కడని తెలుసు కదా. ఆజ్ఞలు ఇచ్చినప్పుడే మీకు నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పినప్పుడు ఇతరుల దేవతలను మీరు అనుసరిస్తున్నారు. కారణం ఏంటంటే మీరు చేసిన తప్పు ఏంటి తెలుసా? మార్గాన్ని వదిలేశారు. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని వదిలేశారో మీరు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి బదులు దేవునికి ప్రతిగా ఉన్న వాటిని ఆరాధిస్తున్నారు. అందుకనే అక్కడ ఆ మాట చెప్పాడు, నేడు నేను అంటే, నేను అంటే మోషే కాదు. అక్కడ ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్నది మోషే అవ్వచ్చు. ఆ మాట ఆ పలుకుతున్నప్పుడు మోషే మనకు కనపడవచ్చు, కానీ మాట్లాడవి అక్కడ నిర్ణయం ఎవరిది? మోషేది కాదు, దేవునిది. దేవుడు అంటున్నాడంట, నేను మీకు ఆజ్ఞాపించు మార్గములు విడిచి ఎరిగిన మార్గములు వదిలేసి ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడలా అది మీకు కలిగేదేంటి? శాపం. కానీ ఆశీర్వాదం రావాలంటే తెలిసిన మార్గంలో నడవాలి, తెలిసిన వాడిని అనుసరించాలి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దాని బాట అర్థమవుతుంది. విశాల మార్గంలో ఉన్నవాడికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? అవునా? తెలుసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. తెలీదు చెప్పినా వినవలసిన అవసరం కూడా లేదు. ఎవరికి? స్వేచ్ఛ మార్గంలో ఉన్నవాడికి, విశాల మార్గంలో ఉన్నవాడికి. అంటే దాని అర్థం ఏంటంటే లోకాన్ని అనుసరిస్తున్నవాడు. ఒక బాటలో మనం చెప్పాలంటే లోకాన్ని అనుసరిస్తున్నవాడు ఎలా ఉండాలి దేవుని దగ్గర, ఎలా బ్రతకాలి దేవుని దగ్గర, ఎలా వ్యవహరించాలనేది ఏమి ఉండదు. కానీ దేవుని దగ్గర ఉన్నవాడికి, దేవుని అనుసరించేవాడికి అర్థమవుతుంది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. కానీ విశాల మార్గంలో ఉన్నవాడు ఏం చేయడు? ముందు దేవుని మాట వినడు. ఆల్రెడీ విశాల మార్గంలో ఉన్నవాడు భక్తి చేస్తున్నా వారు ఎవరిని విసర్జించిన వారు తెలుసా? దేవుని మార్గాన్ని విసర్జించిన వారు, అలా వదిలేసిన వారితో చెప్తున్నాడు, అయ్యగారు మీరు ఎందుకు ఈ మార్గాన్ని వదిలేశారు? ఒకవేళ వదిలేశారు, మీరు చేస్తున్నది ఏంటి దేవుని పేరట? కానీ దాని వెనకాల మీతో కొని తెచ్చుకునేది ఏంటి తెలుసా? అక్కడే చెప్పాడు, శాపం. దీనికి కూడా ఏముంది? శాపం. మరొక మాట చదువుతాం, న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి 17 వచ్చినట్టు చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17 వచ్చినలో మనకు ఒక మాట కనబడుతుంది. చూడండి, ఆ మాటలు అద్భుతంగా ఉంటాయి. యెహోషువ ద్వారా తెలియపరుస్తున్న మాటలు ఏమని చూడండి. తమ పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు యొక్క పూర్వీకులు, గతించిన వారు. తమ పితరులు చూడండి, యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన, అంటే దాని అర్థమవుతుంది పితరులు ఏం చేశారని. ఏ మార్గంలో? యెహోవా మార్గంలో ఏం చేశారట? నడిచారు. దేనిని బట్టి నడిచారు? ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన మాటలను బట్టి. ఎక్కడ నడిచారట? యెహోవా ఏర్పరిచిన మార్గంలో నడిచారు. అంటే దేవుని మార్గం ఏదో చెప్పేది ఆజ్ఞలే. అంటే ఇప్పుడు ఇందాక మనం ద్వితీయోపదేశ కాలంలో ఇశ్రాయేలు కొంతమందిని చూసాం. ఏ మార్గాన్ని వదిలేశారు? యెహోవా ఏర్పరిచిన మార్గాన్ని. కారణం ఏంటి? ఆయన ఆజ్ఞలను తిరస్కరించారు గనక, ఆయన మాటను త్రోసివేశారు గనక వారికి ఇష్టం వచ్చిన మార్గాన్ని కోరుకున్నారు. అర్థమవుతుంది మనకి, అవునా? ఇక్కడ చెప్తున్నాడు, ఆల్రెడీ విసర్జించిన వారితో మీ పూర్వీకులు అలాగా చేయలేదు. ఎలాగా? ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగా దేవుని మార్గాన్ని వదిలేయడం కానీ, దేవునికి ప్రతిగా దేవుని కాని విగ్రహాన్ని ఆరాధించడం కానీ ఎవరు చేయలేదు? మీ తండ్రులు, మీ తాతలు, మీ పూర్వీకులు చేయలేదు.
మార్గం నుండి త్వరగా తొలగిపోయి అంటే మీ తండ్రులు అనుసరించిన మార్గం నుంచి మీరేమైపోయారు వాడు తొలగిపోయి ఇతర దేవతలతో ఇతర దేవతలతో అంటే అర్థమైంది పూజించి అక్కడ ఉన్న వ్యవహారాలు కొనసాగడం అన్నమాట. అంటే నిజమైన దేవుడిని విడిచిపెట్టడమే ఇశ్రాయేలు చేసిన వ్యభిచారం. అది అంటే దాని అర్థం దేవుడి కాడి దగ్గర. ఇప్పుడు దేవుడు కాడు అని అంటే ఆ దేవుడు అని చెప్పే కొడుకు దగ్గర ఏముంది? దెయ్యం ఉంది, అంతేనా? ఇప్పుడు దేవత అది విగ్రహం అని అన్నాడంటే ఏమి దాంట్లో ప్రాణం లేదు, జీవం. ఇప్పుడు జీవం లేనిది ఏం చేస్తే ప్రశ్నిస్తుంది, అర్థమవుతుందా? అందుకనే ప్రతి ఇతర నీచ కార్యాలు అక్కడ ఉన్నాయని గ్రంథం ఇశ్రాయేలుతో వివరిస్తుంది. కానీ జీవం ఉన్నవాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు, అవునా? వింటున్నాడు కాబట్టి తన భక్తులతో ప్రశ్న చేస్తాడు. ఏమని చూడండి, ఇతర దేవతలను అనుసరించి చూడండి నడిచిన ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడువక పోయిరి. ఇంకో దేవతకు మొక్కుతున్నారంటే కారణం దేవుని మాట చెప్పే మార్గంలో. ఆల్రెడీ దేవుని మాటలు చెప్పిన వారు ఎవరో? న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల్లో ఈ గ్రంథం రాస్తూ న్యాయం గురించి మాట్లాడతారు. న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలుకి వివరిస్తున్నాడు. ఆల్రెడీ మీరు ఏం చేశారంటే తెలుసా అమ్మా? ఒక మాట మీకు చూపిస్తాను, 10వ వచనం చదువుతాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు. ఏ తరము వారందరూ? యెహోవాను ఎరిగిన తరమంతా, మోషేని ఎరిగిన తరమంతా ఏమైపోయారట? పితరుల యొద్దకు చేర్చబడాలంటే చనిపోయారు. పితరుల యొద్దకు చేర్చబడారు. వారి తరువాత అంటే పితరుల తర్వాత అంటే ఇప్పుడు పుట్టి నడుస్తున్న వారి గురించి చెప్తున్నాడు. తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనా ఎరగని తరం ఒకటే అది. అంటే ఇప్పుడు దేవుడు ఎవరో, దేవుడు మార్గం ఏదో తెలియని తరం అంట. అర్థమవుతుందండి? అటువంటి తరం పుట్టింది కాబట్టి మీరు ఏం చేశారు అమ్మా? తమ పితరులు నడిచిన మార్గాలు త్వరగా కాదండి విడిచిపెట్టారు. 17 వచనంలో మనం చదివాం కదా. ఆ మార్గం నుంచి తొలగి ఇతర దేవతలను అనుసరించి ఏం చేశారు? నమస్కరించి పూజించి వ్యభిచరించి నాశనానికి గురవుతారు. కారణం ఏంటి తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 19 వచనం, దీంట్లోనే 19 వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి, అది కారణం, అది ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయాడట. ఇంతకే ఆ ఇశ్రాయేలుకి న్యాయం చెప్పే న్యాయాధిపతి ఒకడు కూడా చనిపోయాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బోధన అనుసరించాలంటే బోధించేవాడు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు విద్యలో గొప్పవాడు అవ్వాలంటే మంచి లెసన్ అందించే టీచరు చాలా అవసరం. అలాగే భౌతికంగా చదువులో ప్రయోజకులు అవుతున్నారు, ఉన్నత స్థానాల్లో నిలబడుతున్నారంటే ఎవరిని బట్టి? ఒకటే మాస్టర్ని బట్టి, 2 శ్రద్ధగా వినబట్టి. అలాగే వాక్యం బోధించేవారు ఉన్నది ఉన్నట్టుగా బోధించిన విన్నవారు ఫెయిల్ అవుతున్నారంటే బోధించిన వారి లోపం కాదు, విని నడవకపోవడమే లోపం. కానీ చాలా వాక్యాన్ని శ్రద్ధగా వినేవారి దగ్గర కానీ ఇవాళ వారు తప్పుకోవడానికి కారణం ఏంటంటే సరైన వివరణ ఇచ్చేవారు లేకపోవడం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగారట. అంటే దేవుడు ఎవరు చెప్పేవారు లేకపోవడం వల్ల ఏం చేశారు? వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిల పడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైపోయారంటే కారణం ఏంటంటే ఇంకా అలా చేయడం వలన, స్వేచ్ఛాజీవులుగా ఉండడం వలన, విశాల మార్గంలో నడవడం వలన ఆఖరికి ఏమైపోయారంటే తెలుసా? మూర్ఖులు. అయ్యా మీ తండ్రులు చేసిన బోధ ఇది, అవునా?
మీ తండ్రులు నడిచిన దేవుడు ఈయన అని చెప్తుంటే ఆఖరికి నిలబడి వినే పరిస్థితుల్లో కూడా మీరు లేరు. కారణం ఏంటి తెలుసా? మూర్ఖులు అయిపోయారు. లోకాన్ని అనుసరించి లోక మార్గంలో విస్తరించిపోయారు. కాబట్టి అలా విస్తరించి చెడిపోయారు. కాబట్టి ఏమయ్యారంటే తెలుసా? ఏమయ్యారంటే తెలుసా? ఆఖరికి విగ్రహారాధికులై చెడిపోయారండి. దేవుని కొరతకి గురైపోయారు. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, దేవుని మార్గాన్ని వదిలేస్తే అసలే న్యాయం నీతి బోధించేవారు ఎవరుండరు. ఆలోచించాలి. అంటే ఒక క్రమశిక్షణలో పెట్టేది యథార్థమైన దేవుడు ఒక్కడే. ఆలోచించాలి. ఆ దేవుడు ఎరిగిన వారే క్రమశిక్షణలో ఉంటారు, వారు విధేయులు అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మన వాక్యం విని ఒక కార్యక్రమం చేస్తున్నట్టు ఆ కార్యక్రమంలో మనం ఏం చేస్తాం, ఒక స్వార్థ గుడిలో మనం ఎలా ఉంటున్నాం అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని పేరు అని చెప్పి దేవుని పని అని చెప్పి ఇవాళ అల్లరి చేస్తూ మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నామంటే కారణం అక్కడ దైవభక్తి దైవ భయము లేకపోవడం కారణం. ఇవాళ ఇశ్రాయేలులో దైవ భక్తి ఉంది కానీ భయం అది. కాబట్టి ఏదైతే దేవుడు కాదు, ఏదైతే మార్గం కాదు అని ఏం చేస్తారని తెలుసా? వెళ్ళిపోయి వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారంట. కారణం ఏంటంటే చెప్పేవారు లేకపోవడం. ఇవాళ చెప్పేవాళ్ళు మనకు కొరవా? ఇవాళ ఇప్పుడున్న సమాజంలో మనకు వాక్యం బోధించేవారు కొరవా? ఎవరు కొరువు కాదు. ఇంకా చెప్పాలంటే వినేవాళ్ళ కంటే చెప్పేవాళ్ళే ఎక్కువ. కానీ ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత వినేవారి మీద బాధ్యత కంపల్సరీ మనకుంది. పూర్వీకుల కంటే మరీ మిగులు చెడ్డవారు ఎందుకు అయ్యారని అంటే దేవుని మార్గం నుంచి తొలగా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. ఆ మాటలు చూడండి. 6వ వచనం చదువు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుల మార్గము. ఏ మార్గం అంటది? నీతిమంతుల మార్గము. నీతిమంతుల మార్గం. నీతిమంతుల మార్గం ఏది? నీతిమంతుల మార్గం అంటే ఏది? ఇరుకు మార్గం అంటే దేవుడు ఏర్పరిచిన మార్గం. అది నీతిమంతుల మార్గం. నీతిమంతుల మార్గము యెహోవాకు ఎందుకని? అసలు నీతిమంతునికి చేసిందే ఆయన. నీతిమంతులు చేసిందే ఆయన. అది మనం అర్థం చేసుకో. అది నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. అది కాబట్టి ఆ మార్గంలో మనం ఎలా నడుస్తున్నామో ఎవరు చూస్తున్నారో అది ఇరుకు మార్గంలో ఉండి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా దేవుడు కంపల్సరీ చూస్తారు. అది దేవుడి మార్గం నుండి మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కింద చదువుతాం. దుష్టుల మార్గము అదే. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది నీతి మార్గం అనుసరించేవాడు ఎక్కడికి వెళ్ళడం? నాశనానికి వెళ్ళడం. నాశనానికి చేర్చే మార్గం అది కాదు. కానీ నాశనానికి చేర్చే మార్గం ఏదట? దుష్టుల మార్గం. దుష్టులు ఎవరు? ఇదే కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. 9వ అధ్యాయం ఇదే కీర్తన. చూడండి 17వ వచనం చదువుతాం. దుష్టులు అంటే ఇప్పుడు దుష్టులు ఎవరు చెప్పండి? ఎందుకని దేవుడు మర్చిపోయిన వారందరూ దుష్టులు. దేవుడు మరిపించింది అది విశాల మార్గం. నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోలేని మార్గంలో, దేవుని భయము భక్తి లేని మార్గంలో మనం నడిచినట్లయితే ఆఖరికి మనం కూడా ఆ దుష్టుల మార్గంలోనే నడుస్తాం. అది అన్నాడు, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. అదే నాశనానికి నడిపించే మార్గం. నాశనం అంటే ఏంటి? తిరిగి రాని మార్గం. శాపం అన్నమాట. అది పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరో? దుష్టులైన వారందరూ. దుష్టులు ఎందుకు అయ్యారంటే దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నారు కనుక. దేవుణ్ణి మర్చిపోవడానికి కారణం ఏంటి?
మనం ఇందాక ఇశ్రాయేలు కాలంలో మనం చూసాం న్యాయాధిపతులు బోధించేవారు ఒక్కొక్కరు చనిపోగా ఇశ్రాయేలు ఏమైపోయారు? చనిపోయారు. కానీ దేవుడు ఎప్పటికప్పుడు న్యాయాధిపతులను ప్రవక్తలను నియమించుకుంటేనే వచ్చాడు. ఎందుకని? తన ప్రజలు తన మార్గంలో నడవాలి కాబట్టి. కానీ ఇవాళ ఆ బోధించే వాక్యాన్ని వినలేకపోవడం, విని దానిని అనుసరించలేకపోవడం లోపం కాబట్టి చేరవలసిన గమ్యానికి ఇవాళ చేరే ఆత్మ లేదు. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలంటే పరలోకం ఎక్కడున్నా వెళ్ళిపోదామని నిర్ణయం కాదని, మనం పరలోకానికి తీసుకెళ్లే మార్గంలో మనం ఉన్నామా లేదా, పరలోకానికి నడిపించే అసలు ఆ మాటలు మనం వింటున్నామా లేదనేది ఇవాళ స్వేచ్ఛగా ఆరాధన చేస్తున్నాం. స్వేచ్ఛగా బ్రతుకుతున్న వారు ఆలోచించవలసిన అవసరత కంపల్సరీ వారి మీద ఉంది. ఒకసారి 10వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. 13వ వచనం, దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ప్రశ్న. అసలు దేవుడే లెక్క లేకుండా ఉన్నారట. ఎవరు? దుష్టుడు. దుష్టుడు దేవుడి మాట ఎలా వింటాడు? దుష్టుడు అంటే మనకి తెలుసు ఎవరు? సాతాను. అవునా? ఇప్పుడు సాతాను అధికారంలో సాతాను బంధకాల్లో ఉన్నవాడు ఇవాళ దేవుని మాట వినేవాడు. కాబట్టి దేవుని తృణీకరించేవారుగా ఇవాళ వాక్యం విని కూడా మనం ఉన్నామంటే మనం దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్నాం తప్ప కానీ ఆ మార్గంలో మనం నడుస్తున్నవారు. కాబట్టి దేవుని మార్గంలో నడుస్తున్నవారు, దేవుని మాట వింటున్నవారు ఎప్పటికీ దేవుని తృణీకరించేవారు కాదు. దేవుని తృణీకరించడం అంటే అర్థం ఏంటి అమ్మా? దేవుని తృణీకరించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఇచ్చిన వాక్యాన్ని వినకపోవడమే, వాక్యం చెప్పినట్టుగా భక్తులు నడకపోవడమే. ఇప్పుడు ఎవరిని తృణీకరించడం? దేవుణ్ణి తృణీకరించడం. అది మరి మనం మర్చిపోకూడదు. అందుకనే పైన ఒక మాట అన్నాడు 10:3 వచనం, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. మనోభిలాష అంటే మదిలో పుట్టిన ఆశలను బట్టి, ఆలోచనలను బట్టి ఏం చేస్తారని తెలుసా? అతిశయించడం. అంటే మేము కాబట్టి ఎంత గొప్పగా నడుస్తున్నాం, మేము కాబట్టి ఇలా నడుస్తున్నాం, ఇలా చేస్తున్నాం, మమ్మల్ని ఎవడు ప్రశ్నించడానికి సరిపోదు. అలా అనుకుంటున్నారట. మేము గొప్పవారు కాబట్టి ఎవడో మాట్లాడతలేదని అనుకుని ఏం చేస్తారట? చేసే అతిక్రమంలోనే అతిశయిస్తారు. కింద ఇంకో మాట నడుచుంటు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కబడుదురు. చూడండి, చిక్కుకొందురుగాక. ఎవరో? దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయించుదురు, లోపులు యెహోవాను తిరస్కరించుదురు. లోపులు అన్న కాడ అక్కడ పుట్టంకి ఉన్న చూడండి, దోచుకున్న వారిని దీవితురు. ఈ లోపులు ఏం చేస్తారట? దోచుకునే వారిని ఏం చేస్తారంట అంటే అర్థం ఏంటి అమ్మా? ఆల్రెడీ వీడు చెడు మార్గం నుండి చెడు చేసేవాడిని ఏం చేస్తాడని తెలుసా? ప్రోత్సహిస్తాడట, ఇంకా ఆశీర్వదిస్తాడట. మాకు ఓ గుంపు దొరికి. అది చెప్తున్నాడు. దేవుడు తృణీకరించేవారుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమా, దేవుడు మరిచి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏమవుతున్నారు తెలుసా? పాతాళానికే దిగుతారు. కాబట్టి అందుకే అన్నాడు, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. దేవుని మాట విన్నవాడు ఎప్పుడు కూడా నాశనానికి గురవుతాడు. కానీ పరమ తండ్రి సృష్టికర్త మాట విన్నవాడు ఎప్పుడైనా సరే ఏమవుతాడని తెలుసండి? జీవితంలో ప్రయోజకుడు అవుతాడు, జీవం వైపు నడిచే అవకాశం ఉంటాయి. ఒకసారి సామెతల గ్రంథంలోకి మనం వెళ్తాం. సామెతల గ్రంథం 14 మాట కనపడుతుంది చూడండి. సామెతల గ్రంథం 14 17వ వచనాన్ని చదువుతారు. క్షమించు, 12వ ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఉందట. అంటే ఎవరు నిలబడి చూసే మార్గం వాడికి ఎలా ఉంటుందట? ఇదే నాకు అనుకూలమైన మార్గం,
ఇదే నేను మంచి మార్గంలో నడుస్తున్నానని అనుకుంటారట, కానీ చేసే క్రియలను బట్టి గుర్తింపు చేయరట. అది అన్నాడు, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదో, అయితే తొదకు అది నాశనమునకు, అంతేనా, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. ఏది సరైనదిగా మనకు కనబడేదట, ఆఖరికి ఎక్కడికి చేరుతుందట? ఆ మరణం ఏమన్నాడు ఇందాక? పాతాళం. అవునా? కానీ నడిచేవాడికి ఎలా ఉండదంట తెలుసా? సరైనదే, ఇదే మంచి మార్గం, ఇదే నేను దేవుడు కోరుకున్న మార్గం అనుకుంటాడు తప్ప ఆ మార్గంలో దేవుని నిర్ణయాలు ఉన్నాయా, ఆయన నిర్ణయాల ప్రకారంగా ఇక్కడ నియమాలు ఉన్నాయా అనేది ఆలోచన ఎవరో చేయరు. కాబట్టి ఎవరి మార్గం వారికి సరిగా ఉంటుంది. కానీ ఏ మార్గంలో మనం ఉన్నామో ఆ మార్గం ద్వారా మనం ఎక్కడికి చేరుతున్నామో పరిశీలన చేసేది ఏది తెలుసా అమ్మా? పరిశీలన చేసేది ఏది తెలుసా? వాక్యం ఒకటే. ఒకసారి 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. ఇదే సామెతలో 5వ అధ్యాయం. చూడండి, ఒకసారి 6వ వచనం చదువుతాం. అది జీవ మార్గమును ఏ మాత్రమును ఎవరో ఎవరో జార స్త్రీ గురించి చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు విశాల మార్గంలో ఏం జరుగుతాయి? దేవునికి వ్యతిరేకమైన కార్యాలే జరిగి, అందుకని అంటున్నాడు అది జీవ మార్గమును ఎంత మాత్రమును విచారించదు. ఇప్పుడు అది విచారించినప్పుడు దాని ద్వారా ఎల్లుడు ఏం చేస్తాడు చెప్పాలి. జీవ మార్గం గురించి ఆలోచన చేస్తాడా? జీవ మార్గంలో నేను ఉన్నానో లేదో పరిశీలన చేస్తాడా? చేయడు. ఎందుకంటే అంత ఆలోచింపజేసేలా ఉండవు అక్కడ కార్యక్రమాలు. నేను జీవంలో ఉన్నానా మరణంలో ఉన్నానని మనల్ని ప్రశ్నించే తోమ అక్కడ ఉండదు. ఎందుకంటే లోకము హంగు ఆర్భాటాలతో నిండింది. దాని ఆశ చూసిన వాడిని చిక్కించేది, మళ్ళా తిరిగి రానివ్వని ఆలోచనలతో నింపేది ఈ లోక మార్గం. అందుకనే అది అని చెప్పాడు, అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్గంలో నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకసారి 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. కాదండి, 4వ అధ్యాయం 4వ వచనం కాదు, 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడగా, మన కన్నులు ఏం చేయకూడదట అని అర్థం. దైవ భక్తి చేసేవాడు వాక్యాన్ని చూడాలి, లోకాన్ని కాదు. లోకాన్ని చూస్తే ఎన్నో అందాలు కనపడతాయి, అవ్వలాగా, అవునా, దేవలాగా. కానీ చూడవలసింది ఏది తెలుసా? పౌలు అన్నాడు, గురు యొద్దకే చూడాలి, గురువు వైపు చూడాలి, ముందున్న వాటి వైపు చూడడం నేర్చుకోవలసిన అవసరత ఒక పరిశుద్ధుని మీద ఉంది. అందుకే నా మాట అన్నాడు చూడండి, నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను అది గురు పెట్టి చూడాలన్నాడు. గురు యొద్దకే నడవాలని చెప్పాడు. అంటే వాక్యాన్ని వింటున్న వారు కంపల్సరీ మన బోధ జీవం వైపు నడుపుతుందా మరణం వైపు నడుపుతుందా అనేది ఆలోచన. మనం వింటున్న వాక్యం ద్వారా అసలే వాక్యానుసారమైన సంఘములో భక్తులు నేను నడుస్తున్నాను అనేది ఆలోచింపజేసేదే. కానీ వీరు చేస్తారేదా వారు చేస్తారేదా అని ఇటు అటు చూసామనుకో, వారితో పోల్చుకుంటే మనం కూడా ఏం చేస్తాం? అక్కడే ఉంటాం, సరిపెట్టుకుంటాం. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేది కాదు, వాక్యం మనల్ని ఏం చేయమని చెప్తుంది. ఆల్రెడీ వాక్యంలో నడిచిన మనకు ముందు పరిశుద్ధులు ఉన్నారు, వారు ఎలా నడిచారు, ఏం చేయమని వాళ్ళు మనకి హెచ్చరికిస్తున్నారు అనేది ఆలోచన మనం చేయాలి. 26వ వచనం, నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములేనియు స్థిరములగును. చూడండి, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడులకు దూరముగా. ఎవరి బాధ్యత అది?
వాక్యం వినేవారి బాధ్యత. మన పాదాలు అటు ఇటు నడవడం అంటే అర్థం ఏంటి? వాక్యానికి వ్యతిరేకంగా మనం నడిపించుకునేవారుగా మనం ఉండడం. వాక్యాలు వినడం నేర్చుకుంటున్నామంటే ఇవాళ మన పాదాలు స్థిరపరచుకోవాల్సింది మనమే. మనం ఎవరితో స్నేహం చేస్తాం, ఎవరితో తిరుగుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనల్ని మనం వివేకంతో ఆలోచించుకోకపోతే దాని వెనక స్వేచ్ఛాజీవులుగా ఉన్న నష్టపోయేది మనమని వాక్యం చెప్తుంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళ్తాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 17 వచ్చినట్టు మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. పౌలు చెప్తున్నాడు. ఎవరితో? పరిశుద్ధులతో, సంఘములో ఉన్నవాడితో. ఎవరిని గురించి చెప్తున్నాడు? ఎవరిని గురించి చెప్తున్నాడు? అన్యజనుల గురించి. చూడండి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు. అన్యజనులు ఎలా నడుస్తారు మనకి తెలుసు. వారికి ఇష్టం వచ్చినట్టు నడుస్తారు. కానీ పౌరుడు సంఘంలో ఉన్న వారితో చెప్తున్నాడు, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎఫెసీ పత్రిక 4:17. వారిగా మీరు ప్రవర్తించకూడదు, వారి మార్గంలో మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడి నియమాలు తెలిసిన వారు, ధర్మాలు ఎరిగిన వారు. అందుకనే ఇప్పుడు దేవుడు ప్రభువుని ఎరిగిన వారు నడవలసిన మార్గం చెప్పింది. అది ఇరుకు మార్గం. ఆ మార్గంలో ఏమున్నది అన్నాడు? జీవం. కానీ లోక సంబంధమైన మార్గంలో ఏం లేదని చెప్పాడు? జీవం లేదు. ఆ దారి ఎలా ఉన్నదన్నాడు? విశాలమైనది, మనుషుల ఇష్టాలతో నియమాలతో కూడినది. కాబట్టి దాంట్లో స్వేచ్ఛ జీవులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇరుకు మార్గంలో ఎప్పుడు కూడా దైవ నిర్ణయాలతో ఉన్నవారు ఉంటారు. అంటే త్యాగాలతో కూడింది. మన ఇష్టాలన్నీ కూడా వాక్యం కొరకు త్యాగాలు చేస్తారే కానీ ఇక్కడ మనం నడవలేం. ఆల్రెడీ మనకు ముందు నడిచిన అపోస్తలులు కూడా సమస్తాన్ని ఏం చేశారు? దేవుని కొరకు విడిచిపెట్టిన వారు. అవునా? తమ ప్రాణాలను అర్పించిన వారు. దేన్ని బట్టి? విసర్జించుకున్నారు కాబట్టి, కోరిన వాడు ఎరిగిన వారు కాబట్టి. 18 వారు అంధకారమైన మనసు గలవారు. ఎవరో? లోకస్తులు. లోకాన్ని అనుసరిస్తున్న వారు మనసు ఎలా ఉందట? అంధకారంతో నిండి ఉంది. అంటే హృదయం ఎప్పుడైతే వెలుగుతుందో అప్పుడు మనం తేడతెల్లమవుతాం. చూడండి, అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు దేంట్లో నుంచి తొలగిపోతున్నారట. దేవుని వలన కలుగు జీవాల నుంచి ఏమైపోయారట? తొలగిపోయారు. అంటే చూడండి, వేరు పడిన వారై అంటే అర్థం ఏంటి? ఆ మార్గాన్ని వదిలేసి తిరుగుతున్నారు. ఎవరో? లోకంలో ఉన్నవారు. కానీ ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు. కానీ మీరు అలా కాదు. మీరేం చేయాలి? దేవుని మార్గంలో నడవాలి. ఆ మార్గంలో జీవాన్ని అనుసరించాలి. అనుసరించాలంటే మీ మనసులో ఏమవ్వాలి? వారి మనసులు ఎలా ఉన్నాయి? అంధకారంతో ఉన్నాయి. మీ మనసులు ఏమవ్వాలి? వెలిగింపబడాలి. అమ్మా, మన మనసులు ఏం చేసుకోవాలి తెలుసా? వెలిగించుకోవాలి. దేనిని బట్టి? దేనితో వెలిగించుకోవాలి? వెలిగించేది ఏది? అవును కదా అమ్మ. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకో, ఈ చీకట్లో మనం ఏం చేయగలం? వాక్యం చదవగలమా? ఇప్పుడు వాక్యం చదవాలంటే ఏమో అక్కడ అవసరం? దీపం అవసరం. ఇప్పుడు ఆ వెలుతురులో మనం ఏం చేయగలం? తేటతెల్లగా చూడగలం, చదవగలం, అవునా, గుర్తించగలం. కానీ చీకటి అలుపుకున్నప్పుడు మనం ఏమి చేయలేము. ఒకవేళ చేసిన ఏం చేస్తున్నామో మనకి తేటతెల్లమవుతుందా? ఏం చేస్తున్నామో మనం గుర్తించగలమా?
అలాగే మనం హృదయమని అంధకారాన్ని మనం తొలగించుకోకపోతే, జీవమై ఉన్న వాక్యము ద్వారా మనం వెలిగింపబడకపోతే, మనము ఏం చేస్తున్నామో ఎక్కడ నడుస్తున్నామో తెలుసుకోకుండానే మనం ఏం చేస్తాం తెలుసా? మన జీవితాన్ని అంతానికే నడిపించుకో. కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా అంటే దేవుని విసర్జించిన వారు, దేవుని మార్గాన్ని వదిలేసిన వారు. ఇవాళ దేవుని మాట వింటున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, చాలా శ్రేష్టమైన భక్తిలో ఉన్నామని చెప్పుకునే మనం అసలే మనం వాక్యానుసారంగా ఆలోచిస్తున్నామని లేదనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉంది. ఆ మాటలు మనం పరిశీలన చేయాలి. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3 చూడండి, 5వ వచనం ఒకసారి చదువుతాం. 5 నుంచి 7వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, చూడండి, కామ దురత్వను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఎవరో? భూమి మీద ఉన్నవారు ఎవరో? అవిశ్వాసులే కాదు, విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు ఎందుకే చెప్తున్నాడు అక్కడ, భూమి మీద ఉన్న మీ అవయవములను. అంటే ఇప్పుడు ఈ శరీరం ఏ సంబంధమైనది? భూ సంబంధమైనది. కానీ ఈ భూ సంబంధమైన దాన్ని మనం ఏం చేయాలట? విసర్జించాలి. ఇప్పుడు 6వ వచనంలో చెప్తున్నాడు, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకే వస్తుంది. ఇప్పుడు దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధేయుల మీదకి వస్తుందంట. అవిధేయులు ఎవరు? అవిధేయత అంటే అర్థం ఏంటి? విధేయత అంటే అర్థం ఏంటి? లోబడడం, మాట వినడం, చెప్పినది చేయడం విధేయత. అవిధేయత అంటే అర్థం ఏంటి? చెప్పినది వినకపోవడం, చెప్పేవాళ్ళు లెక్క చేయకపోవడం. అవునా కదా? అది అవిధేయత. ఎవరైతే దేవుడు వద్దనుకున్నది చేస్తున్నారో వారి మీద కంపల్సరీ ఎవరి ఉగ్రత ఉన్నదట? దేవుని ఉగ్రత నిలిచింది. కాబట్టి ఇవాళ వాక్యం చెప్పినట్టుగా మనం చేస్తేనే ఏముంది? జీవము ఉంది. జీవం ఉన్న మార్గంలో మనం నడిచే అవకాశం ఉంది. దేవుడు చెప్పినట్టుగా మనం చేయకపోతే, లోపడకపోతే మనం ఏం పోగొట్టుకుంటాం తెలుసండి? జీవాన్ని పోగొట్టుకుంటాం. 7వ వచనంలో అన్నాడు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి. ఎవరో? మీరు అంటే ఎవరు? ఇప్పుడు వాటిని విడిచిపెట్టి వచ్చిన వారు, క్రీస్తులో వాటిని విసర్జించవలసిన వారిని గురించి చెప్తాడు. ఒకప్పుడు మీరు లోకస్తులు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఆ లోకం నుంచి మీరు ఏమవ్వరు? వేరై, అవునా, వెలిగింపబడ్డారు. జీవాధిపతి వైపు తిరిగారు, దేవుని వైపు నడుస్తున్నారు. కాబట్టి మీరు వారి నుంచి ఏమవ్వాలి? వేరే మునుపు చేశారు, ఇప్పుడు వాటిని విడిచిపెట్టాలి, విసర్జించాలి. మీ అవయవాలలో వాటి యొక్క భావాలు ఉండకూడదని ఏపీసీలో కొలసీలో సంఘంతో అపోస్తలుడు పౌలు చెబుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన మరి ఆలోచన లేని మార్గంలో మన పితరులందరూ నడిచారు. అలాగే పరిశుద్ధులు ఎంతో మంది తప్పిపోయారు. ఇవాళ దేవుని కృపను బట్టి మన వాక్యం తెలుసుకుని వెలిగింపబడి జీవ మార్గంలోకి వచ్చాం. కాబట్టి మనం కూడా విడిచిపెట్టే పరిస్థితుల్లో నిలబడకూడదని ఈ మాటలు మనల్ని హెచ్చరిస్తాం. అవునా కదా? ఇవాళ మనము కూడా అలాంటి వారిని చూసి ఎందుకు సంఘాన్ని హెచ్చరించాడంటే, మీరు తొలగిపోయే పరిస్థితి ఉంది, జాగ్రత్త. మనము అదే అవయవాలు కలిగిన వారు, అదే లోకంలో మన మార్గాలు ఏర్పరచుకున్నవారు. కాబట్టి వాక్యం మీద మనం స్థిరంగా నిలబడకపోతే, మన విశ్వాసాన్ని బలపరుచుకోకపోతే ఏం పోగొట్టుకుంటాం తెలుసా? జీవాన్ని పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం? జీవాన్ని పోగొట్టుకుంటాం. దేవుని విసర్జించే వారి పరిస్థితిలో మనము నిలబడే అవకాశం ఉంటే గనక ఇవాళ జీవానికి మనం దూరం అయిపోతాం. అందుకనే ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గంలో లోకం ఎలా ఉందో ఆనాడు యేసు ప్రభు వివరించాడు. కానీ జీవము పో మార్గం అది ఎలా ఉన్నదన్నాడు? ఇరుకును చంకు
చిత్తమునై ఉందే. ఆ మార్గం గురించి ఎప్పుడు దేవుని మార్గం ఎప్పుడు కూడా లోకస్తులకు అనుకూలంగా ఉండేది కాదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఒక మాట. 3 మత్తయి సువార్త 3:10 ఒక మాట మనం చదువుతాం. చూడండి, మత్తయి సువార్త 3:10 అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అర్థం ఏంటి? ఫలించిన చెట్టు ఏం చేస్తాడంట యజమానుడు? నరికి ఏం చేస్తాడంట? ఎందుకని? అక్కడ ఆ భూమి కూడా వేస్ట్ అయిపోతుంది. నరికి ఎప్పుడైతే పారవేశాడో మరలా అక్కడ మరొక విత్తనం వేస్తే అది మొలకెత్తే అవకాశం ఉంది. అలాగే సంఘములో పని చేయని వ్యక్తిని కూడా ఆల్రెడీ దేవుడు విసర్జిస్తున్నాడు. వాక్యానికి అవిధేయులు వారిని దేవుడు శిక్షకు ఉగ్రతకు పాత్రలు చేస్తాడు. కాబట్టి మనం ఫలించాలి. ఫలించడం అంటే సంఘ కార్యక్రమాల్లో మనం ఏకీవించాలి. మన వలన దేవుడి పని జరగాలి. దేవుడి పని జరిగించేవారుగా మనం ఉండాలి. అదే మనం ఫలించడం. అలా ఫలించిన వాడు ఏమవుతాడంటే ఆఖరికి తీర్పులో ఆరిన అగ్నికి జారిపోతాడు అనేది మనకి తేటతెల్లమవుతుంది. అదే విశాలమైన మార్గం. ఒకసారి 25 మనం వెళ్తాం. మత్తయి సువార్త 25:46 కూడా ఒక మాట కనపడుతుంది. చూడండి, 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఏమా, యేసు ప్రభు కుడి ప్రక్కన ఉన్న వారిని గురించి, ఎడమ ప్రక్కన ఉన్న వారిని గురించి, గొర్రెలను మేకలను గురించి చెబుతూ ఎవరైతే అంటే ఇక్కడ ఒక మాట ఒకటి అర్థం చేసుకోవాలి. పరదేశిగా ఉన్నాను, నన్ను చూడవచ్చారు, ఆకలిగా ఉన్నాను, ఆహారం పెట్టారు. అంటే భౌతికమైన దాతృత్వం గురించి చెప్తాడు. ఇతరులకి సహాయపడేవారుగా మనం ఉండాలి. లేని వారికి సహాయం చేయమని ప్రభు చెప్తాడు. అలాగే ఒకటి, భౌతికమైన ఆహారం లేని వారికే సహాయపడే కోణంలో మనం ఉంటే ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ఆహారానికి, అవునా, అక్షయమైన ఆహారానికి చాలా మంది ఏమయ్యారు. ఇప్పుడు ప్రభు ఇచ్చే ఆహారం ఏ ఆహారం? అది యోహాను సువార్తలో చెప్తాడు. ఏమని? అక్షయమైన ఆహారం. క్షయమయ్యో ఆహారం కొరకు మీరు ఏం చేయొద్దు, కష్టపడద్దు. అక్షయమయ్యే ఆహారం కొరకు. ఆ ఆహారం ఎవరిచ్చేది? ప్రభు ఇచ్చేది. ఇప్పుడు ఆహారం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించి ఆత్మీయ ఆహారం. ఆత్మను బ్రతికిచ్చేది అక్షయ ఆహారం. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఆహారం ఎరిగిన వారు, ఆల్రెడీ ఇప్పుడు ఆహారం పెట్టవలసిన స్థానంలో ఉన్నవారు మన ద్వారా ఆకలి గురి. అంటే అర్థం, వాక్య తీవ్రతలో ఉన్నవాడికి మన వాక్యాన్ని వినిపించి ఆత్మీయ ఆహారాన్ని పెట్టి మనం రక్షించకపోతే దాని గురించి కూడా మనం ఏం చేయాలి తెలిసి వాళ్ళ ప్రభుకి సమాధానం చెప్పాలి. కాబట్టి మనం ఆత్మీయ ఆహారం తిన్నాం, మనం అనేకులకి పెట్టవలసిన వారమే. ఆల్రెడీ దేవుళ్ళు ఫలించిన దాని గురించి ఆలోచించవలసిన వారమే మనం. ఒకసారి లోక సువార్త 16:22 ఆ మాట తెలియపరుస్తున్నాడో చూడండి. 22 లోక సువార్త 16:22 24 దాకా రాసుకున్న మాటలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు పాతి పెట్టబడి పాతాళానికి వెళ్ళాడు. దరిద్రుడైన లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున పరదేశికి వెళ్ళాడు. కారణం ఏంటి? ఇరుకు మార్గంలో బ్రతికినవాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? జీవితం కష్టమైన భక్తిని విడిచిపెట్టిన వాడు కానీ లోకాన్ని అనుసరించిన వాడు ధనవంతుడు.
సృష్టికర్తను ఎరగల. అమ్మా తనకున్న స్థితితో సుఖపడ్డాడు, భోగాలు ఎల్లబోసాడు. ఆఖరికి సృష్టికర్తను మరిచిపోయాడు కనుక ఏం చేస్తున్నాడు? అగ్నిగుండంలో యాతన పడతాడు. కాబట్టి మనం కోరుకున్న లోపం ఏం చేయొచ్చు తెలుసా? మనల్ని దేవునికి దూరం చేస్తుందని, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేలా చేస్తుందని మనం గుర్తించాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1:8. మొదటి దశలోని పత్రిక 1:8 అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. చూడండి 7, 8 కలిసి ఉంటాయి. కాబట్టి మాసిదోనియలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే ఎవరు మాదిరి అయ్యారు? తెస్సలోనికైలో ఉన్నవారు మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతారు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలను అకాయలను మ్రోగెను. అంటే అర్థం ఏంటి? వీరి ద్వారా ఆ ప్రాంతాలకి వాక్యం విస్తరించిందట, ప్రవేశించిందట. మ్రోగడం అంటే అర్థం అది, మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయ్యెను. ఈ తెస్సలోనికైలో ఉన్నవారు ఎవరు తెలుసండి? విగ్రహారాధికులు. అలాంటి వారు పౌలు బోధని విని విగ్రహారాధన విడిచిపెట్టి సువార్తకు విధేయత చూపారు. మీ వలన మాసిదోనియాలోను అకాయలోను సువార్త ప్రకటించబడ్డది. ప్రతి స్థలమందు కూడా మీ విశ్వాసం వెల్లడి అయ్యిందని పౌలు తెస్సలోనికైలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, మీ విశ్వాసం వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. 9, 10 కూడా కలిసి ఉంటాయి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. పౌలు అపోస్తలుడి గురించట అక్కడ జనులే చెప్తున్నారట. ఎవరిని గురించి తెలుసా? తెస్సలోనికైలో ఉన్న సంఘం గురించి. అసలు మీరు రావడం, మీ వారి వాక్యాన్ని అందించడం కారణం ఎవరంటే తెలుసా? తెస్సలోనికైలో ఉన్న సంఘం. ఈ విషయం మాసిదోనియాలోను అకాయలో ఉన్నవారు అపోస్తలుడితో మాట్లాడుతున్న విషయాలకి ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మనకి చదువుతాం. చూడండి, మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మిమ్మును గురించి తెలియజెప్పుచున్నారు. ఈ వచనం చాలా ప్రాముఖ్యం. చూడండి, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. ఎవరు మీరు? మీరు అంటే ఎవరు? తెస్సలోనికైలో ఉన్న పరిశుద్ధులు. వీరిని గురించి వీరు ప్రవేశించిన వారు చెప్తున్నారట అపోస్తలుడితో. ఎవరిని గురించి? తెస్సలోనికైన వారితో గురించి. ఏమని? మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును, ఆ మాటలు చూడండి, జీవము గలవాడును సత్యవంతుడును దేవునికి దాసులగుటకును. ఎవరిని విడిచిపెట్టారట? జీవం లేని విగ్రహాలను విడిచిపెట్టారట. ఎవరి వైపు నడిచారట? జీవము గలవాడును సత్యవంతుడైన ప్రభు వైపు తిరిగారట. మరి ఇశ్రాయేలు ఇందాక ఏం చేశారు? పాత నిబంధనలు చదువు. మా దేవుని మార్గాన్ని ఏం చేశారు? వారు విసర్జించి ఆయన ఆజ్ఞలను లోబడక నాశనమైన మార్గంలో నడిచారు. తమ పితరులు ఎరగని మార్గంలో నడిచారు. తమ పితరులు పూజింపని విగ్రహాలను పెట్టుకుని దేవునికి కోపం పుట్టించారు. కానీ వీరు తెస్సలోనికైలో ఉన్న వారిని మాదిరిని పెట్టుకుని ఆ అకాయలో మాసిదోనియాలో ఉన్నవారు ప్రభు వైపు తిరిగారట. పౌలుతో అక్కడ ఉన్నవారు చెప్తున్నారట, తెస్సలోనికైలో ఉన్నవారు సామాన్యులు కదయ్యా, మీ బోధ విని ఏం చేశారు వారు తెలుసా? విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన ప్రభు వైపు, దేవుని వైపు నడిచారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. రేపు మనం ఇవాళ ప్రభులో మన గురించి లోకంలో ఉన్నవారు సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఈయన ఎలా బ్రతికాడయ్యా, ప్రభువులు ఎరిగిన తర్వాత ఈయన బ్రతికే మారింది, ఈయన ప్రవర్తన మారింది, చక్కగా వాక్యంలో నిలకడగా ఉంటున్నాడు.
మేము ఒకప్పుడు ఈయన చూసిన జీవితం వేరు, ఇప్పుడు ప్రభులో ఈయన చూస్తున్న జీవితం వేరని మనం చెప్పుకోవడం కాదు. మన గురించి ఎవరు చెప్పాలి? మనం విడిచి వచ్చిన లోకం చెప్పాలి. ఆ మాట తెస్సలోనికైలో ఉన్న వారి గురించి చెప్తున్నాడు. ఒక మాట చదివి మనం ముగించుకుంటాం. ప్రకటన గ్రంథం ఇది ఆల్రెడీ విశాల మార్గం విడిచిపెట్టి ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారండి. స్వేచ్ఛ జీవితాన్ని విడిచిపెట్టి పిలిచిన వారిని అంగీకరించిన వారండి. కానీ విశాల మార్గంలో ఉన్నవారు తమకి నచ్చినట్టుగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ ఇరుకు మార్గం గురించి, బోధన గురించి మనం విడిచిపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. అది గుర్తించాలి. 15 14 15 చదువుతాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 14 15. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. మరణమును మృతుల లోకం. ఎవరో మరణానికి లోనైన వారు? దుష్టులు, దేవుని మరిచిన వారు, దేవుని మార్గాన్ని వదిలేసిన వారు. అట్టి వారట మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అదే ఆత్మ చావదు, అగ్ని ఆరని స్థానం ఏదైనా ఉన్నదంటే అది రెండవ మరణం. ఆలోచించాలి. కానీ రెండవ మరణంలో మనం పాలు పంపులు పొందకుండా ఉండాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి తెలుసా? బాప్తిస్మం అనే మరణం పాలు పంపాలి. పాపం విషయమై బాప్తిస్మం మనం చనిపోవాలి. మృతులను లేచిన వారిని మనం విశ్వసించిన వారుగా ఉండాలి. ఇది ఇరుకు మార్గంలో ఉన్న వారికే బోధింపబడు. విశాల మార్గంలో ఉన్న వారికి అసలు మరణం గురించి, జీవం గురించి ఆనందమే, లోకానికి సంతోషమే, ఎంజాయ్ కావాలి. దాని వెనకాల వచ్చే పరిణామం గురించి ఆలోచించే అవకాశం లోకానికి లేదు. అందుకే నేను చెప్తున్నాడు, ఈ అగ్నిగుండము రెండవ మరణం. 15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో, అంటే అగ్నిగుండంలో పడవేయబడేవాడు ఎవరట? జీవ గ్రంథమందు పేరు లెక్కించబడినవాడు. జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడుతుంది? మా జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడుతుంది? ఎవరైతే క్రీస్తును అంగీకరించి మృతులలో నుంచి లేచిన వాడిని ఒప్పుకొని బాప్తిస్మం పొంది పాప క్షమాపణ పొందుతారో అట్టి వారు ఆయన గ్రంథంలో వ్రాయబడే అవకాశం ఉంది. అది అంటాడు, ఆ గ్రంథంలో పేరు లేదు కాబట్టి మీరు ఎవరో నాకు పేరుంటే తెలీదా? కాబట్టి ఆయన నామాన్ని ఒప్పుకున్న వారు ఆయన దగ్గర ఉన్న జీవ గ్రంథంలో పేరు లెక్కించబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి జీవ గ్రంథంలో నుంచి మన పేరు తుడిచివేయ స్థానంలో ఉందా? లెక్కింపబడే స్థానంలో ఉందా? కాబట్టి మన జీవ గ్రంథంలో రాయబడాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి? మనకున్న లోక మార్గాలను విడిచిపెట్టి రావాలి. సరైన మార్గం ఏదని ఇర్మియా గారు అంటారు కదా, పురాతన మార్గంలో నిలిచి చూడండి మేలు కలుగు చేయు మార్గం ఏదని అడిగి అందులో ప్రవేశించి నడవాలని చెప్పాడు. తెలుసుకున్నారు, చాలా మంది నడవలేకపోతున్నారు. కాబట్టి తెలుసుకుని మనం ఆగిపోవడం కాదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కాదు, నడవాలి, అందులో పయనించాలి. మన జీవాన్ని సాధించే వరకు నిలబడాలి. అటువంటి వారికి మనం ఉండాలి అని అంటే విశాల మార్గాన్ని మనం ఏం చేయాలి తెలుసా? స్వేచ్ఛ జీవితాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ద్వేషించాలి. కాబట్టి పాపములకు దోషులు కాదు, మనం నీతికి దోషులు అవ్వాలి. క్రీస్తు దోషులుగా మనం బ్రతకాలి. కానీ విశాల మార్గం ముందు ఏముంది? నాశనం ఉంది, దాంట్లో మరణం ఉంది. ఇరుకు మార్గంలో ఏముంది? జీవం ఉంది, అవునా? రక్షణ ఉంది, అది నిత్య జీవమును. కాబట్టి జీవ మార్గముని పరిశోధన చేయని మార్గంలో మనం ఉండే కంటే జీవ మార్గమును బోధించే మనం ఇరుకు మార్గంలో పయనిస్తూ సంకుచితమైన సరే, మనకి కష్టమైన సరే మనం జీవాన్ని సాధించాలి. పరలోకం చేరాలంటే నిహమందు మనం నమ్మకస్తులుగా ఉండాలి. అంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. నమ్మి తొలగిపోకూడదు, మార్గాన్ని వదిలేయకూడదని నన్ను హెచ్చరించుకుంటూ
మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.